శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాస్ని జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణా సాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతాగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాట్ పంతు మనసునందు బాబా జీవిత లీలలను రాయి కోరిక జనించగని బాబా వెంటనే అతనిచే రాయించెను. సంగ్రహముగా సంగతులు రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రసాని కాసార్ ఊరఫ్ దాము అన్నా కదా పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్ రామ్ రాస్ని 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందించుకొనియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు పత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండును. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడవుటచే శ్యామాకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనెమనను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్నా ఏదో కనుగొనుటకు రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకెగర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుట్టతో వారినిచట ఈడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా ఓ శ్యామ దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని వ్రాయము. లక్షల ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతృతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాస అయినదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము
రాయుటకు భేదము కలదని శ్యామ రాయుటచి తానే స్వయముగా షిరిడీ వెళ్లి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండు అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసున అనుకొనెను. బాబాకు తెలియనదేమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానాలు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జరచును, చేదు మాత్రల ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానములు లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు 5 షేర్ల చొప్పున కొని 7 షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొను మనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సలు వచ్చెను. రాలేయను మామల్తాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబోలో కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలే అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశం లేదనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యాతిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానినిట్లు సమర్థించెను. చావు అనునది అహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉతవయ్యెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు. నాయందే మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుముగాక. మీ పాదములు ఎప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు
పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కాని భార్య కాని స్నేహితుడు కాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచికే అవుగాక చెడ్డవే అవుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందు ఉండునట్లు చేయము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయము. మనశ్చాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో యాయాజ్ఞాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు దాము అన్నా ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగేను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయి బాబా వద్ద అనేక మంది గుమ్మిగూడిచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పూలన్నీయు పండు అయినచో ఎంత మంచి పంట అగును. కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము ఉండెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యేను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కుల్కర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. అందులో శుభమగు నత్తు నాసీకభరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.